హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఆదిత్య ఓరసి పెళ్ళికి ఆనంది కూడా వస్తుంది కదా. ఆనంది ఓరసి వాళ్ళ అమ్మ నాన్న చేసిన పనులన్నీ కూడా దొంగ పనులన్నీ వీడియో తీసి వాళ్ళని భయపించి ఎలాగైనా సరే ఆదిత్య గారి పెళ్లి దగ్గరికి నేను వస్తాను, నన్ను తీసుకొని వెళ్ళండి అని చెప్పి మొత్తానికి ఆనంది వస్తుంది. వచ్చినప్పటి నుంచి కూడా శశికాంత్ గారు, చైతన్య, ఆదిత్య వీళ్ళ ముగ్గురు కూడా ఆనందికి సపోర్ట్ పలుకుతూ ఉంటారు కదా. కథ ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఊర్వశి వాళ్ళ అమ్మ నాన్న ముగ్గురు టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఆనందిని అనవసరంగా ఇక్కడికి తీసుకొని వచ్చి లేనిపోని తలనొప్పులన్నీ తెచ్చిపెట్టుకున్నాము. ఆ ఆనంది ఏమో ప్రతి పనిలో ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా మా పెళ్ళి జరిగిద్దో లేదోనని నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి ఆనంది చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి సునంద గారు వస్తారు కదా. సునంద వచ్చి రేపు మన ఇంటి దేవత గుడికి వెళ్తున్నాము, అక్కడ పూజ చేపించాలి, కాబోయే భార్యాభర్తలు ఇద్దరు కూడా అమ్మవారి చుట్టూ ప్రదర్శనలు చేసి ఇంకా పూజలు చేయాల్సి ఉంటుంది, కాబట్టి నేను నీ కోసం స్పెషల్గా ఒక చీర తెప్పిస్తున్నాను, ఆ చీర ఇస్తాను, ఆ చీర కట్టుకొని రేపు రెడీ అవ్వండి అని చెప్పేసి సునంద గారు ఊర్వశికి చెప్తారు. ఊర్వశి ఏమో ఇప్పుడు ఈ పూజలు, ఇంటి దేవతకి పూజలు ఇవన్నీ అవసరమా అత్తయ్య గారు అనేసి అంటూ ఉంటే, అదేంటి అలా మాట్లాడతావు, పెళ్ళికి ముందు ఈ పూజలన్నీ చేస్తాం కదా, అయినా కూడా మీ అమ్మాయికి పూజలు పట్టింపులు అవన్నీ ఏమి తెలియకుండా ఎలా పెంచారు అని చెప్పేసి సునంద గట్టిగా క్లాస్ పీగుతుందనమాట ఊర్వశి వాళ్ళ అమ్మ నాన్నకి. ఈ సునంద పక్కనే జీవన కూడా నిలబడి ఆ సీన్లన్నీ చూస్తూ ఉంటుంది కదా. అప్పుడే సునంద అంటూ ఉంటుంది, మీరేం చేస్తారో నాకు తెలియదు, ఏదేమైనా సరే ఆనంది ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, రేపు మీరు మన ఇంటి దేవత పూజ చేసుకోవడానికి మనందరం గుడి దగ్గరికి వెళ్తున్నాం, పొద్దున్నే నీకు అందియాల్సిన చీర అందిస్తాను, రెడీ అయిపోయి అందరు రెడీగా ఉండండి, మనం బయలుదేరాలి అని చెప్పేసి సునంద జీవన అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఊర్వశి ఏమో ఇదేం గోలరా నాయన, ఇప్పుడు రేపు గుడికి వెళ్ళాలంటుంది అత్తయ్య గారు, నా కోసం ఏదో చీర తెప్పించారంట, ఈ ఆనంది ఏం చేస్తుందో అని నాకు ఏం అర్థం కావట్లేదు, మీరు చేసిన తప్పు వల్ల ఇప్పుడు నాకు తలనొప్పి వచ్చి పడింది, మీరు ఆ దొంగతనం ఎందుకు చేయాలి, ఆ వీడియో ఆనంది ఎందుకు తీయాలి, ఆ ఆనంది దగ్గర ఆ వీడియో పెట్టుకొని మనల్ని ఎందుకు భయపడాలి అనేసి చాలా ఫీల్ అయిపోతూ ఇప్పుడు దాని గురించి టెన్షన్ పడనా, లేదా సూర్య గారి కారులో మత్తు పదార్థాలు పెట్టినందుకు ఆ విషయం తెలవబోతుందని చెప్పేసి భయపడినా, ఏ విషయం గురించి భయపడమంటారు అని చెప్పేసి ఇంకా సునంద అన్న మాటలన్నిటికీ కూడా ఊర్వశి టెన్షన్ పడిపోతూ చాలా చాలా భయపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఊర్వశి వాళ్ళ నాన్న అమ్మ అంటూ ఉంటారు, ఏం జరగదు తల్లి, ఆ స్వామివారి మీద భారం వేసి మీరు నువ్వు ప్రశాంతంగా ఉండు, నువ్వు ప్రశాంతంగా ఉంటేనే కదా ఇంతకు మనం రేపు గుడికి వెళ్తున్నామా అనేసి అనగాని, అయ్యో నాన్న నాకు తలనొప్పిగా ఉంది, నాకు టెన్షన్ తెప్పిమాకండి, నాకు తలనొప్పి తెప్పిమాకండి, మీరు ముందు లోపలికి వెళ్ళండి అని చెప్పేసి గట్టిగా దండం పెట్టగానే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా, అమ్మాయి ఇప్పుడు ఏదో టెన్షన్గా ఉంది, కోపంగా ఉంది, తర్వాత మాట్లాడదాం పద అని చెప్పేసి ఊర్వశి వాళ్ళ అమ్మ నాన్న లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా ఊర్వశి మాత్రం ఈ గుడి ఏంటో, ఈ టెంపుల్ ఏంటో, ఇదంతా ఏంటో, ప్రదర్శనలు ఏంటో, అసలు ఇదంతా కూడా ఆనంది జరగనిస్తుందా, ఆనంది వచ్చింది అంటే ఇదంతా ఆపేయటానికే కదా, మరి నా బండారం అంతా బయట పెడుతుందేమో, అందరిలో నా పరువు పోతుంది, నన్ను జైలుకి వెళ్తానేమో, నాకు శిక్ష అనుభవించాలేమో అన్నట్టుగా రకరకాలుగా ఆలోచిస్తూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. తెల్లారిపోతుంది. సునంద జీవన అందరూ చక్కగా రెడీ అయిపోతారు. కానీ సునంద మటుకు టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే జీవన అంటుంది, ఏంటి అత్తయ్య గారు అంత టెన్షన్గా ఉన్నారు ఏంటి అనేసి అనగాని, మన ఊర్వశి ఉంది కదా, మన పద్ధతి ప్రకారం మన ఇంటి ఆచారం ప్రకారం అమ్మవారికి పూజ చేసేటప్పుడు కాబోయే పెళ్లి కూతురు ఆ చీర కట్టుకొని ప్రదర్శన చేయాలి, అందుకే నేను చీర ఒకటి ఆర్డర్ పెట్టి ఆ చీర ఇంకా రాలేదని నాకు టెన్షన్గా ఉంది అనేసే లోపే ఇంకా ఈలోపే చీర తీసుకొని అతను వస్తాడు. ఆ చీర తీసుకొని రాగానే చాలా సంతోషపడుతుంది, ఇంత లేట్ అయిందేంటి, టైంకి తేవాలని తెలియదా అనేసి అతని మీద ఎగిరి ఆ చీర తీసుకొని జీవనకి చూపిస్తుంది అనమాట. జీవన కూడా చాలా బాగుంది అత్తయ్య గారు అనేసి అనగానే, మనలో అమ్మవారికి ప్రదర్శన చేసేటప్పుడు ఇలా కట్టుకుంటారు అని చెప్పేసి ఇంకా అంతా కూడా సునంద గారు ఆ మాట చెప్పి ఇంకా ఈలోపే పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడటానికని పక్కకు వెళ్ళిపోతుంది. జీవన ఏమో ఫోన్ వచ్చిందని ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఇంక ఇదంతా గమనిస్తున్నటువంటి శశికాంత్ గారు, చైతన్య ఉంటారు కదా, వాళ్ళిద్దరూ చూసి ఆహా ఇప్పుడు భలే ఛాన్స్ దొరికింది మనకి, మన దగ్గర ఉన్నటువంటి ఒక చీరను తీసుకొచ్చి అక్కడ పెట్టేద్దాం, ఆ చీరను తీసుకొని వెళ్ళి మనం ఆనందికి ఇద్దాం, అప్పుడు ఇంటి ఆచారం ప్రకారం ఇంటికి కాబోయే కోడలు ఆ చీర కట్టుకొని స్వామివారి చుట్టూ ప్రదర్శన చేస్తారు కదా,
మనం అనుకున్నది కూడా అదే కదా అని చెప్పేసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఇక సునంద గారు ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడే ఆ చైతన్య అలాగే శశికాంత్ గారు ఇద్దరు కూడా ఒక చీర తీసుకొని వచ్చి సునంద గారు ఆర్డర్ చేసి తెప్పించినటువంటి గ్రాండ్ పట్టు చీర ప్లేసులో ఆ చీర పెట్టి ఈ పట్టు చీర దొంగతనం చేసి తీసుకువెళ్తాడు చైతన్య. శశికాంత్ గారేమో ఎక్కడ సునంద చూస్తూ ఉండిపోతుందోనని చెప్పేసి భయంతో టెన్షన్ తోటి చూస్తూ ఉంటే చైతన్య అంటాడు, డాడీ ప్లాన్ సక్సెస్ అయింది, చీర మార్చేశాను అని చెప్పేసి చీర తీసుకొని అక్కడి నుంచి జంప్ జిలాని అనమాట. ఇంకా సునంద గారి ఫ్రెండ్స్తో మాట్లాడటం అయిపోతుంది. ఆ చీర తీసుకొని ఇంకా అక్కడే తను తెప్పించాను అనుకుంటుంది కదా చీర, కాకపోతే చైతన్య ఆ చీర మార్చేశాడన్న విషయం మన సునంద గారికి తెలియదు కదా. ఇంకా ఓపెన్ చేయకుండా ఆ బాక్స్ తీసుకొని వెళ్ళి ఓరోసి చేతికిచ్చి, ఓరోసి ఈ చీర కట్టుకొని త్వరగా రెడీ అవ్వు, ఈ మన ఇంటి ఆచారం ప్రకారం కాబోయే కోడలికి అత్తగారు ఇస్తున్నటువంటి చీర, ఈ చీర కట్టుకొని అమ్మవారి చుట్టూ ప్రదర్శన చేయాలి, సరేనా అనేసి అనగాని సరే అత్తయ్య గారు త్వరగానే రెడీ అయిపోతాను అనగాని ఊరుసి చెంపల మీద అలా తచ్చాడి చక్కగా నవ్వుకుంటూ సునంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎమ్మటే ఊర్వశి అత్తయ్య గారు ఇంత బాగా చెప్తున్నారు అంటే ఈ చీర ఎంత బాగుంటుందో, ఎన్ని లక్షలు విలువ చేసేదో, అసలు ఏం కలర్ తెప్పించారు అత్తయ్య గారు అని చెప్పేసి ఓపెన్ చేసి చూడగానే అదేదో కొంచెం సిల్క్ చీర అన్నమాట. ఆ చీర శశికాంత్ గారు చైతన్య కలిసి ఆ చీర మార్చేశారు కదా. ఆ విషయం తెలియనటువంటి ఇంకా ఓరోసి ఇదేంటి అత్తయ్య గారు ఏదో పట్టు చీర ఎక్కడి నుంచో ఎంతో విలువ చేసి తెప్పించాను అంటున్నారు, ఈ చీర చూస్తే అంత విలువలాగా లేదు, ఏంటి అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు అనేసి ఓరోసి మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట. అదేంటి అత్తయ్య గారు ఇలాంటి చీర ఇచ్చారు అనేసి ఏమోలే వాళ్ళ గుడి ఆచారం ప్రకారం, వాళ్ళ ఊరి ఆచారం ప్రకారం అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలాంటి చీరే కట్టుకుంటారు అనేసి తనకు తనే నచ్చ చెప్పుకుంటూ ఉంటుంది. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా ఆనంది దగ్గరికి వస్తారు శశికాంత్ గారు చైతన్య. ఇద్దరు ఆ చీర తీసుకొని వచ్చి ఆనంది చేతికి ఇస్తారు. అమ్మ ఇదిగో ఈ చీర కట్టుకొని నువ్వు త్వరగా రెడీ అవ్వు, మీ అత్తయ్య గారు ఊర్వశి కోసం ఈ చీర తీసుకొని వచ్చారు, మేమేదో మాయా మంత్రాలు చేసి ఆ చీర మార్చేసి ఊర్వశికి వేరే చీర ఇచ్చి ఈ చీర నీకు ఇస్తున్నాం, నీకు నువ్వే తల్లి, మా ఇంటి కోడలివి, ఎవరు ఏమనుకున్నా సరే ఆదిత్య భార్యవి నువ్వే, ఇంకా తర్వాత ఈ ఇంటికి పెద్ద కోడలివి నువ్వే, నీ స్థానం ఎవరికి రాదు, ఆదిత్య మనసులో నీ ప్లేస్ అలాగే ఉంటుంది, ఎవరు ఏమనుకున్నా సరే ఆ దేవుడు మీ అందున్నాడు, మీకు న్యాయమే చేస్తాడు, అన్యాయం చేయడు, మీకు ఏ హెల్ప్ కావాలన్నా మేమున్నాం, మేము చూసుకుంటామని చెప్పేసి శశికాంత్ గారు చైతన్య గారు మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆనంది శశికాంత్ గారి కాళ్ళ మీద పడి నన్ను దీవించండి మామయ్య గారు అనేసి ఆశీర్వాదం అందుకుంటుందన్నమాట. ఇంకా చైతన్య కూడా వదిన నువ్వే మాకు ఎప్పటికీ వదినవి, మాకు ఇంకెవరు కూడా నీ ప్లేస్ ఆక్రమించలేరు వదిన, నీకు ఏ హెల్ప్ కావాలన్నా ఈ మరిది కూడా ఉన్నాడని మర్చిపో మాకు అని చెప్పేసి ఇంకా ఆనంది ఆదిత్య వైపు చూసి చక్కగా చైతన్య శశికాంత్ గారు నవ్వుతూ ఉంటారు. ఇంకా ఆనంది చైతన్య అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు కదా ఆదిత్యతో పాటు కూడా. ఇంకా అప్పుడే ఇంకా అక్కడ శశికాంత్ గారు చైతన్య వెళ్ళిపోతారు. ఆనంది ఆదిత్య ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ చీర కట్టుకోవాలంటే కొంచెం టెన్షన్గా ఉంది, అత్తయ్య గారు ఏమంటారు అనేసి అనగానే మేమున్నాం కదా మేము చూసుకుంటాం, నువ్వు గబగబా ఈ చీర కట్టుకొని రెడీ అయ్యి వెళ్ళేసిరా అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటారు. ఇంకా ఈ మాట జరుగుతూ ఉంటుంది. ఒక పక్క ఆనంది రెడీ అవుతుంది, ఇంకో పక్క ఓరోసి రెడీ అవుతుంది. ఆల్రెడీ రెడీ అయిపోయి వీళ్ళందరి గురించి కూడా ఎదురు చూస్తూనే కింద నిలబడినటువంటి జీవన, అలాగే సునంద గారు, శశికాంత్, ఆదిత్య, చైతన్య ఎవరికి ఫ్రెండ్స్ తోటి వాళ్ళు మాట్లాడుకుంటూ చుట్టాలందరితోటి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే సునంద జీవన ఇద్దరు అనుకుంటూ ఉంటారు, ఈ చైతన్య ఇంత కూల్గా ఉన్నాడు అంటే వీడింత కూల్గా ఉండడు కదా, వీడు కూల్గా ఉన్నాడు అంటే ఏదో చేస్తున్నట్టే లెక్క, ఏం చేస్తున్నాడో కనిపెట్టాలి, వీడు కామ్గా ఉన్నాడని మనం కామ్గా ఉండకూడదు అని చెప్పేసి ఇంకా సునంద గారు జీవనతో చెప్తూ ఉంటే జీవన అంటూ ఉంటుంది, నేను కనిపెడతాను అత్తయ్య గారు, అయినా కూడా మనం ఆలోచించేది ఒకలాగుంటుంది, చేతు అలాగే మామీ గారు ఆలోచించేది ఇంకొకలాగా ఉంటుంది, వీళ్ళని పెళ్ళయ్యేదాకా జాగ్రత్తగా ఒక కంట కనిపెట్టి ఉండాలి అత్తయ్య గారు అని చెప్పేసి జీవన సునంద ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది కదా. ఇంకా వెయిట్ చేస్తూ ఏంటి ఇంకా
ఊర్వశి రాలేదేంటి, అమ్మవారి గుడికి టైం అయిపోతుంది కదా అని చెప్పి సునంద గారు టెన్షన్ పడిపోతూ ఇటు తిరిగి చూడగా ఊర్వశి వాళ్ళ అమ్మ నాన్న ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే ఊర్వశి వాళ్ళ అమ్మ నాన్నని సునంద గారు పిలుస్తారు. ఏంటండి అమ్మ ఇంకా రెడీ అవ్వలేదా, గుడికి వెళ్ళాలని చెప్పాం కదా, త్వరగా రెడీ అవ్వాలని కూడా చెప్పాం కదా, మరేంటి ఇంకా ఊర్వశి రెడీ అవ్వట్లేదు అనేసి అనగాని, అయ్యో మీరు ఇచ్చారంట కదా చీర, ఆ చీర కట్టుకోవడానికి తనకి టైం చాలా పడుతున్నట్టుంది, వచ్చేస్తుందండి వదిన గారు అనేసి అనగానే ఇంకెంతసేపు వచ్చేది అనేసి మాట్లాడి తల తిప్పి చూసేలోపే చక్కగా సునంద గారు ఏ చీర అయితే తెప్పించారో ఆ చీర కట్టుకుని ఒక మనిషి మెట్లు దిగుతూ ఉంటుంది. ఆహా మొత్తానికి వచ్చేసింది, నేను ఇచ్చిన చీర కట్టుకున్నట్టుంది అని చెప్పి సునంద గారు కాళ్ళ దగ్గర నుంచి కూడా అలా చూస్తూ ఇలా తల చూడగానే ఒక్కసారిగా బిత్తరపోతుందన్నమాట. సునంద గారు ఆర్డర్ ఇచ్చి మరీ తెప్పించినటువంటి చీర చైతన్య బాక్సులు మార్చేసి ఆనందికి ఇస్తాడు కదా చీర. ఇదేంటి ఊర్వశి కట్టుకోవాల్సిన చీర ఆనంది కట్టుకుంది ఏంటి, అసలు నేను చీర చేపించింది ఊర్వశి కోసం, నేను చీర ఇచ్చింది ఊర్వశి కదా, మరి ఆ చీర ఆనంది కట్టుకోవటం ఏంటి అనేసి గట్టిగా అరుస్తూ ఉండేలోపే ఇంకా అక్కడికి ఊర్వశి ఆ సిలుగు చీర ఒకటి కట్టుకొని రెడీ అయ్యి వస్తుందన్నమాట. ఆ ఊర్వశిని చూసినటువంటి సునంద కోపంతో ఊగిపోతూ, అవును ఊర్వశి నీకు ఇచ్చిన చీర ఇది కదా, మరి నువ్వు ఆ చీర ఆనందికి ఇచ్చి నువ్వు ఈ చీర కట్టుకున్నావేంటి అనేసి సునంద ఎగురుతుంది. అప్పుడే ఊర్వశి చెప్తుంది, అయ్యో అత్తయ్య గారు మీరు ఇచ్చినటువంటి చీర ఇదేనండి, నేను అందుకని ఈ చీర కట్టుకొని వచ్చాను అనగాని, ఇదిగో చూడు ఊర్వశి ఏ చీర ఇచ్చానో ఏంటో నాకు అంత మాత్రం తెలియదా, నేను ఇచ్చిన చీర ఆనంది కట్టుకుంది, ఇక్కడ ఏదో మోసం జరిగింది, తిరకాసు జరిగింది, ఆనంది నిజం చెప్పు, ఊర్వశి ఇచ్చిన చీర నీ దగ్గరికి ఎలా వచ్చింది అనేసి అనగాని, నా చీర నేను కట్టుకున్నాను అత్తయ్య గారు, నేను ఊరుసి చీర కట్టుకోవటం ఏంటి, అయినా పిన్ని బాబాయ్ ఒక చీర కోసం ఏంటి ఇంట్లో వాళ్ళు నన్ను ఇంత నిందలు వేస్తున్నారు అనేసి ఆనంది ఊర్వశి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడుతూ ఉంటే, అమ్మ మేం మాట్లాడతాం కదా, మేం చూసుకుంటాం కదా తల్లి అని చెప్పేసి ఆనందిని ఓదార్చి, చూడండి వదిన గారు మా అమ్మాయి అస్సలు అబద్ధం కాదు, మీరు ఇచ్చిన చీర ఇదేనంట తను చెప్తుంది కదా అనేసి అనగాని, మరి మీ అమ్మాయి అబద్ధం ఆడకపోతే నేను అబద్ధం ఆడుతున్నానంటారా అని చెప్పేసి ఇంకా సునంద కూడా కోపంతో ఊగిపోతూ ఉంటే, మీరు అబద్ధం ఆడుతున్నారని మేము అనట్లేదు వదిన గారు, మీరు పొరపాటున ఈ చీర మార్చి ఇచ్చారేమో ఒకసారి గుర్తు తెచ్చుకోండి అనేసి అనగాని, అంత మతిమరుపు అయితే ప్రస్తుతానికి నాకు ఇంకా రాలేదు, నేను ఇచ్చింది ఈ చీర ఊర్వశికే, మరి ఆనంది కట్టుకుంది అని చెప్పేసి ఇంకా సునంద గారు ఓ కోపంతో అరుస్తూనే ఉంటారన్నమాట. ఒక పక్క శశికాంత్ గారు అంటూ ఉంటారు, గుడికి టైం అవుతుంది, ముహూర్తానికి టైం అవుతుంది, మనం గుడికి వెళ్ళాలి కదా, ఏ చీర అయితే ఏంటి కట్టుకున్నారు కదా, ఎవరైనా కోడలే కదా అని చెప్పేసి శశికాంత్ గారు అంటూ ఉంటే, సునంద అంటుంది, మీరు కామ్గా ఉండండి, ఎవరైనా కోడలే ఎందుకు అవుతారు, ఈ ఊర్వశి ఈ ఇంటికి కాబోయే నా పెద్ద కోడలు, ఆనంది ఆదిత్యకి విడాకులు ఇచ్చేసింది, ఇంకా తను ఇంటి కోడలు లెక్కే రాదు అని చెప్పేసి ఇంకా సునంద కోపంతో అరుస్తూ ఉంటే, పాపం అక్కడే ఉన్నటువంటి ఆనంది తన గుండె పగిలిపోయినంత పని అయిపోతూ ఉంటుంది. ఇంకా మొత్తానికి ఇంకా అప్పుడే సునంద గారు అరుస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి చుట్టాలు అంటారు, ఏదో ఒక చీర కట్టుకున్నారు కదా, అమ్మవారికి పూజ కోసం రెడీ అయ్యే ఉన్నాం, అది కాకుండా లేట్ అవుతుంది, పదండి వెళ్దాం, ఏ చీర అయితే ఏమి మీ కోడలే మీతో పాటు వస్తూ ఉంటే అనేసి అందరూ చెప్పగా ఇంకా సునంద జీవన వీళ్ళందరూ కూడా గుడి దగ్గరగా బయలుదేరి వెళ్ళిపోతారనమాట. వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళ ఇంటి దేవత గుడికి చేరుకుంటారు. అక్కడ పంతులు గారి దగ్గరికి వెళ్తారు. పంతులు గారు ఈ గుడి చుట్టూ కాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ప్రదర్శనలు చేయాలి, మీరు పూజలు చేయాలి, ఇదిగోండి ఈ అబ్బాయి మా కొడుకు ఆదిత్య, తినే నాకు కాబోయే కోడలు ఊర్వశి అనేసి ఊర్వశిని పరిచయం చేస్తుంది సునంద పూజారి గారికి. పూజారి గారు నమస్కారం పెడుతూ ఉంటే ఇంకా చక్కగా ఊర్వశి కూడా గౌరవంగా పూజారి గారికి నమస్కారాలు పెట్టుకుంటుంది. ఇంకా పంతులు గారు అంటూ ఉంటారు, పూజ స్టార్ట్ చేసే ముందు అమ్మవారి చుట్టూ ప్రదర్శనలు చేయాలి అనేసి అనగాని, సరే అది నువ్వు ఊర్వశిని తీసుకుని వెళ్ళి ప్రదర్శనలు చేయి, మేము కూడా ప్రదర్శనలు చేస్తాం అని చెప్పేసి ఎటోళ్ళటు ప్రదర్శనలకని తిరుగుతూ ఉంటారు. పాపం శశికాంత్ గారు చైతన్య అన్నయ్య పక్కన ఆనంది వదిన కదా ప్రదర్శనలు చేయాల్సిందే, మరి ఈ ఊర్వశి చేస్తే ఎలా కుదురుతుంది అని చెప్పేసి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటే అప్పుడే చైతన్య అంటాడు, డాడీ నేను ఏదో ఒక ఐడియా వేస్తా ఉండండి అని చెప్పేసి గబగబా కొంచెం ఆయిల్ తీసుకొని వచ్చి ఊర్వశి కాళ్ళ దగ్గర ఊర్వశి నడిచే దారిలో పోస్తారు. ఊర్వశి ఇంకా ఆయిల్ చూసుకోకుండా నడుస్తుంది, కాలు జారి కింద పడుతుంది అనమాట. వెంటనే ఊర్వశి వాళ్ళ అమ్మ నాన్న వస్తారు, ఏమైంది తల్లి ఏమైంది అనేసి అనగాని, అమ్మ కాలు బెసికినట్టుందమ్మా, ఇక్కడ ఆయిల్ ఉంది నేను చూసుకోలేదు, నేను అందుకే పడ్డానమ్మా, కాలు నొప్పి వస్తుందమ్మా, అబ్బా నడుస్తూ ఉండేలోపు ఇంకా అప్పుడే అక్కడికి చైతన్య శశికాంత్ గారు వస్తారు. ఏమైంది అనగాని, ఇలా కాలు జారి పడ్డాను,
ఇంకా దెబ్బ తగిలింది, కాలు బెసికినట్టుంది అనేసి అనగాని, అన్నయ్య నువ్వు ప్రదర్శన చేస్తూ ఉండు, పంతులు గారు ప్రదర్శనలు ఆపకూడదన్నారు, కాబట్టి నువ్వు కంటిన్యూ చేస్తూ ఉండు, ఏం కాలు నొప్పి తగ్గిన తర్వాత నీతో కలుస్తుంది అనేసి అనగాని సరేనంటారు. ఈలోపే అక్కడికి సునంద వస్తుంది. ఏమైంది, ఏంటి కేకలు, అయినా ఏంటి నువ్వు ప్రదర్శన చేయకుండా ఎక్కడ కూర్చున్నావు అనేసి అనగాని, అత్తయ్య గారు కాలు జారి పడ్డాను, కాలు బెసికినట్టుంది, నాకు బాగా నొప్పిగా ఉంది అని చెప్పేసి ఇంకా తను అంటూ ఉంటే, నీకు ఏ పని సరిగ్గా రాదా, అసలు నువ్వు తెలివిగా ఉండవా, ఆ ఆనంది నీ పెళ్ళి ఆపాలని ట్రై చేస్తూ ఉంటే ఎలాగోలాగా అమ్మవారి గుడికి తీసుకొని వచ్చి ప్రదర్శన చేయమంటే తీరా ఇక్కడ కాలు జారి పడతావా, సరిగ్గా నడవాలని కూడా తెలియదా, చూసుకోండి నడవటం కూడా తెలియదా అనేసి అరుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే అత్తయ్య గారు ఒక్క 5 నిమిషాలు ఆగి నేను నడుస్తాను, ఈలోపు నొప్పి తగ్గిపోతుంది అనేసి ఓరోసి చెప్తుంది. ఈలోపే ఆదిత్య పక్కన ఆనంది నడుస్తుంది అన్నమాట ప్రదర్శనలకి. చక్కగా ఆనంది సునంద గారు తెచ్చినటువంటి చీర కట్టుకుంటుంది, ఆదిత్య గారి పక్కన నిలబడి ప్రదర్శన చేస్తూ ఉంటుంది. జీవనాకి డౌట్ వస్తుంది, ఆనంది కనపడలేదంటే ఆదిత్య గారి పక్కన ప్రదర్శన చేస్తుంది కదా, చూద్దాం అని చెప్పేసి గబగబా వెతుకుతూ ఉంటుంది. జీవన అలా వెతుకుతుందని చైతన్య గమనించి వాళ్ళ కంటపడకుండా చూసుకుంటూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాం మరి, బాయ్.